ఈరోజు మనం జియాగూడలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయానికి అయితే వచ్చేసాం. ఈ దేవాలయం వచ్చి మనకి దాదాపు 400 సంవత్సరాల క్రితం దేవాలయం అనమాట. ఇది వచ్చేసరికి మనకి మూసీ నదికి ఆనుకునే ఉంటుంది. ఇంత ఇందులో మనం గమనించాల్సింది కట్టడాలు. ఎంతో అద్భుతమైన కట్టడాలు మనం ఇప్పుడు ఈ టెంపుల్లో మనం చూడబోతున్నాం. ఎక్కడికైనా స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, ఎంతో అద్భుతమైన కట్టడాలను అయితే మనం ఈరోజు ఈ టెంపుల్లో చూడబోతున్నాం. ఇలాంటివి ఎన్నో ఉంటున్నాయి. శ్రీ రంగనాథ స్వామి ఆలయం అనేది 400 ఏళ్ల నాటిది వైష్ణవ ఆలయం. ఇది హిందూ దేవుడు విష్ణువు రూపమైన శ్రీ రంగనాథునికి అంకితం చేయబడిన ఆలయం. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం రాజధాని అయిన భాగ్యనగరంలోని జియాగూడ వద్ద ఉన్న మూసీ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయాన్ని నంగనూరు ప్రథమ పీఠం నిర్మించింది మరియు ఇది తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది. అంతేకాకుండా ఇది మొదట్లో తేన్కైల్ సంప్రదాయాన్ని అనుసరించగా తరువాత మరింత నిర్దిష్టమైన వనమాలై సంప్రదాయాన్ని స్వీకరించింది. ఇక్కడ వైకుంఠ ఏకాదశి ప్రధాన పండుగగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఆకర్షిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న హనుమంతుడి విగ్రహం ప్రత్యేకమైన ఆకర్షిస్తుంది. చూస్తున్నారు కదా మనకు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ రంగనాథ స్వామి ప్రధాన ఆలయం. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. కట్టడాలు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకి ఇక్కడ గుర్రాలు కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? ఈ ఆలయం ఒక రథం లాగా ఉంటుంది. ఇక్కడ చక్రాలు కనిపిస్తున్నాయి, చూసారా? అటు సైడ్ కూడా ఒక గుర్రం చక్రాలు ఉంటాయి. ఈ ఆలయం ప్రత్యేకం ఏంటి అంటే ఒక రథం టైప్ ఉంటుంది. ఆ గుర్రాలు ఈ ఆలయాన్ని లాగుతున్నట్టు కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది.
టెంపుల్ అయితే. तुषाराद्रिसङ्काशगौरं गभीरम् मनोभूतकोटिप्रभाश्रीशरीरम् स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा लसद्भालबालेन्दुकण्ठे भुजङ्गा चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालम्. ఇప్పుడు మనం శ్రీ రంగనాథ స్వామి గారి ఆలయాన్ని దర్శించుకుందాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఇదే. विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहम् चिदाकाशमाकाशवासं भजेऽहम्. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. రంగనాథ స్వామి ఆలయం పక్కలోనే మనకు లక్ష్మీదేవి కనిపిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది లక్ష్మీదేవి విగ్రహం. ఎంతో అద్భుతమైన ఆకర్షణతో కనిపిస్తారు లక్ష్మీదేవి. చూశారు కదండి శ్రీ రంగనాథ స్వామి ఆలయం. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ ఒక సరికొత్త టెంపుల్తో మళ్ళీ కలుద్దాం.